శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్తులను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రగ్రహం, శుక్రుడు మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే ఎగ్జాల్టేషన్, ఉచ్చ స్థితిలోకి ఉన్నట్టు, ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు మీనరాశిలో ప్రవేశం చేస్తున్నాడు. సో దానివల్ల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశిలోకి 2 మార్చ్ నుండి 25 మార్చ్ వరకు కూడా, అంటే 24 డేస్ ఈ మార్చిలోనే ఉంటాడు. ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు, అంటే ఉచ్చ స్థితిలోకి వెళ్తాడు. పరమోచ్చలో కూడా ఉంటాడు, అక్కడ 27 డిగ్రీస్ 28 డిగ్రీస్ దగ్గర ఉంటాడు. సో ఆ శుక్రుడు, ఎగ్జాల్టేషన్ ఉన్న శుక్రుడు శనితో కలవడం ఒకటి. అసలు శుక్రుడిచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి శుక్రుడు ఎలా ఉంటాడు? వృశ్చిక రాశి వారికి ప్రబల పాపి అవుతాడు. శుక్రుడు సప్తమాధిపత్య కేంద్రాధిపత్య పాపి, 7 ఇంటి వాడు కదండి, ప్రబల పాపి. అంటే మరింత దోషాలు మీకు ఇస్తూ ఉంటాడు. 12th house లార్డ్ కూడా అయ్యాడు, ప్రబల పాపి. కానీ ఈయన కోణంలో ఉన్నాడు కదా, శనితో కలిసి ఉన్నాడు. కోణంలో అంటే అర్థం అంటే 5th house లో ఉన్నాడు. శుభ ఫలితాలే ఇవ్వాలి, ఇస్తాడు కూడా. ముఖ్యంగా మీట పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు సరే, ఆడపిల్లలు, మీ అమ్మాయిలు, వాళ్ళకి మీరు అంటే వాళ్ళకి మీరంటే బాగా ఇష్టము. వాళ్ళ వలన మీరు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు మీకు సహాయ సహకారాలు ఫైనాన్షియల్గా కానీ ఏదో విధంగా మీకు చాలా సపోర్ట్గా ఉంటారు మీరు, మీ అమ్మాయిలు. పంచమ స్థానంలో 2 గ్రహాలు శనితో కలిసినటువంటి శుక్రుడు బ్యూటిఫుల్గా ఉన్నాడండి. అందుకే రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయండి. రాజకీయ రంగంలో పదవులు రావడము, స్టాక్ మార్కెట్లో కూడా మీరు కొద్దిగా లాస్ వచ్చినా సరే మీరు సక్సెస్ అవుతారు. శుక్రుడు ఉన్నాడు కదా, పాపి అయినప్పటికీ. అలాగే సినిమా రంగంలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పాలిటిక్స్ లో ఉన్న వారికి కొద్దిగా మరింత శుభాలు జరగడము, ప్రజలలో మమేకమైపోవడము, ప్రజాదరణ కలిగి ఉండడము, శుభకార్యాలు చేసుకుంటూ ఉండడము, అలాగే చాలా ప్రజలకి దగ్గర అయిపోతూ ఉంటారు రాజకీయ రంగంలో ఉన్నవారు. అదొక అదృష్టం అండి. ఎప్పుడు కూడా మీరు ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. మీ మాట నేర్పతనం బాగవచ్చు, అందంగా కనిపిస్తూ ఉంటారు. మీరు ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు, సహాయ సహకారాలు ఇస్తుంటారు. కుటుంబంలో వృద్ధి, ఐశ్వర్యము, ఆనందము, శుభాలు ఇలా కలుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీ రాశి వారికి ఇందాక చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్లో మీకు సినిమా రంగంలో, అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి బాగా డెవలప్ అవడము, అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న వారికి కూడా మంచి శుభఫలితాలు ఉండడానికి అవకాశం ఉందండి. మరింత శుభఫలితాలు, ఎందుకంటే శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి మరింత శుభఫలితాలు. 2 పాపులు మీకు పంచమంలో ఉన్నారు తెలుసండి. శని పాపి, మ్యాలఫిక్ అవుతాడు. శుక్రుడు ప్రబల పాపి అవుతాడు. ప్రబల పాపి అంటే బలమైన మ్యాలఫిక్ అవుతాడు. కాబట్టి వీళ్ళు కూడా శుభఫలితాలు ఇవ్వాలంటే ముఖ్యంగా మీరు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. మల్లె పువ్వులతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. విష్ణువుని, లక్ష్మీ అమ్మవారిని మీరు పూజించాలి. విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి వారు కూడా. సో వాళ్ళకి తులసి దళం సమర్పించడము, స్వామివారికి పువ్వులతో అభిషేకం చేయడము, అంతేకాకుండా మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. నేను మీ వాడ్రి వాదినారాయణ శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చండి. లేదా నేను షూటింగ్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయకపోవచ్చు, మీరు వాట్సాప్లో కూడా మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేనే మీకు కాంటాక్ట్ అవుతాను, రెస్పాండ్ అవుతాను. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ 3 ఉండాలండి. అంటే జనరల్గా పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాల కోసమనో, చిల్డ్రన్ కోసమనో, కోర్టు కేసులు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ, అది ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే మన జాతకాల్లో చూసి తెలుసుకోవచ్చు, తప్పకుండా చూసుకోవచ్చు. కాబట్టి మీకు ఈ ఫీల్డ్స్లో ఏదైనా సరే మీకు డౌట్లు ఉన్నా మీకు మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. అంతే కదండి, మనం వాస్తు రీత్యా కూడా కొన్ని సలహాలు చెప్తూ ఉంటాను నేను. మీకు డౌట్స్ వచ్చినా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా
నేను చేశాను. అంటే ఎంఏ అస్ట్రాలజీ చేసినప్పుడు వాస్తు కూడా ఉంది. సో వాస్తు కూడా నేను చెప్పగలను. ఆల్మోస్ట్ నాకు 30 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ అస్ట్రాలజీలో కూడా నేను బాగా చెప్పగలను అని అనుకుంటున్నా. సరే, అది పక్కా పెడదామండి. ఈ 12 రాశుల వారు మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయండి. అది వేలల్లోనో లక్షల్లోనో ఖర్చు పెట్టేటువంటి పరిష్కార మార్గాలు ఏమీ కావు. మన ఇంట్లోనే మనకు అందుబాటులోనే ఉండే పరిష్కార మార్గాలు. అంటే సాధారణంగా మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని వస్తే మన ఇంట్లో చేసుకునే పూజల వలన తాత్కాలిక ఉపశమనం కలగడము జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా శుక్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు కొన్ని రాశులకి మంచి సుఫలితాలు ఇవ్వలేడు. ఉదాహరణకి ధనుర్రాశి కానీ మీనరాశి వారికి కానీ సుఫలితాలు ఇవ్వడం తక్కువ, పాపి అవుతాడు. 3వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు అవ్వడం వలన కొంచెం మ్యాలఫిక్గా ఉంటాడు. సరే, వాళ్ళకి చాలా అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా శనికుల ప్రభావం ఉంటుంది కాబట్టి, శని శుక్రుడు కలయిక కాబట్టి ఏం పూజలు చేసుకోవాలి? మన ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. అంటే మనం దగ్గరున్న గోడలోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ శుక్రుడి యొక్క ప్రభావం మన మీద అద్భుతంగా ఉండాలంటే మన ఇంట్లోనే అమ్మవారిని పూజించడము, కనకదుర్గ అమ్మవారిని. వీలుంటే అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టము, దొరికితే కలవ పువ్వులు దొరకపోవచ్చు అనుకోండి, మల్లెపూలు అలాగే ఎర్రటి పుష్పాలు, మందార పువ్వులు తోటి లక్ష్మీ అమ్మవారిని కానీ కనకదుర్గ అమ్మవారిని కానీ పూజించడం వలన మన ఇంట్లో స్థిర లక్ష్మి ఉండడానికి అవకాశం ఉంటుంది. స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ప్రభావం అలా ఉంటుంది కాబట్టి. అంతే కదండి, ఈ శుక్రుడు కూడా మన ఇంట్లో చేసుకుంటూ ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి గుళ్ళలోనూ కనకదుర్గ టెంపుల్స్లో పౌర్ణమికి అమావాస్య రోజున పూజలు చేస్తుంటారు, చండీ హోమాలు చేస్తుంటారు, అలాగే కుంకుమ పూజలు చేస్తుంటారు, చండీ సప్తసతి అని కూడా చేస్తుంటారు. కనకదుర్గ గుళ్ళో అమ్మవారి గుళ్ళో కూడా 4 to 5 ఉంటుంది, అమ్మవారి గుళ్ళో కూడా చేస్తుంటారు. సో ఇలా చేయించుకోవడం వల్ల కూడా శుక్రుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవడమే కాకుండా శుక్రుడు వల్ల ఇచ్చే మంచి ఫలితాలు రెట్టింపు ఫలితాలు అవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కదండి, శని శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది. శని శుక్రులు అష్టమంలో కానీ సప్తమంలో కానీ వ్యయభావంలో కానీ ఉండడం వలన కొంత చెడు ఫలితాలు, చెడు అలవాట్లు ఇవ్వడానికి అవకాశం కొన్ని రాశులకు ఉన్నాయి. అది కూడా చెప్పాను కూడా. సరే, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, గణపతి స్వామి వారిని పూజించడం వలన, అలాగే విష్ణు ఆరాధనతో పాటు ఆయనకి కొద్ది మల్లెపూలతో పూజించడము, తులసి దళాలు సమర్పించడం వల్ల కూడా సుఫలితాలు ఉండి తీరుతాయి. అంతేకాదండి, శివాభిషేకాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మనం శివుడిని పూజించిన వారికి పార్వతీ అమ్మవారిని పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనకి అంటే 12 రాశుల వారికి ఎలా అనిపిస్తే, మనకి ఎలా మంచిది అనిపిస్తే అట్లాగా మనం పూజలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా శుక్రుడు వచ్చే శుభ ఫలితాలు రెట్టింపు అవడానికి కాకుండా చెడు ఫలితాలు కూడా తగ్గుముఖం పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకొక చిన్న విషయం అండి, ఇది మార్చి నెల కాబట్టి మార్చి నెలలో మనకి ఉగాది పండుగ కూడా వస్తుంది. ఉగాది రోజు కూడా మనం చేయవలసిన విధి విధానాలు కూడా ఉన్నాయి. సో ఈ మార్చి నెల అత్యంత ప్రాముఖ్యమైన నెల. సో మార్చి నెలలో కూడా శ్రీరామచంద్రుని పూజించడం వలన శ్రీరాముడికి అంటే సీతారామ లక్ష్మణులకి శ్రీరాముడికి అంటాం మనం. వారిని పూజించడం వలన శ్రీరామనవమి కూడా వస్తుందండి. ఆ స్వామివారిని పూజించడం వలన, భద్రాద్రి రామ దర్శనం చేసుకోవడం వలన, అలాగే స్వామివారికి పానకం వడపప్పు నివేదన చేయడం వల్ల చక్కటి శుభఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా పానకం వడపప్పు ఎందుకు నివేదన చేస్తారంటే భార్యాభర్తలు కలిసి ఉండడానికి, భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం గడపడానికి, శ్రీరామచంద్రుడు సీతమ్మవారిలాగా ఉండడానికి మనం నైవేద్యం పెడుతూ ఉంటాం. మన పూర్వీకుల నుంచి మనం చేస్తున్న ఆచారం. అంతేకాకుండా ఈ నెలలో కూడా మంచినీళ్ళు దానం, చెప్పులు దానం, గొడుగు దానం, అన్నదానం, ఇవన్నీ శుభఫలితాలు ఇస్తాయండి మనకే కాదు, మన పూర్వీకులు గతించిన వాళ్ళకు కూడా మనం చేసినటువంటి దానాలు చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ మార్చి నుంచి మే జూన్ వరకు కూడా మంచినీళ్ళు దానం ఇవ్వడం మర్చిపోకూడదు. దాని వలన
అనేకమైన శుభఫలితాలు వాటంతా అవే కలిసి వస్తూ ఉంటాయి. అది మనకి ప్రత్యక్షంగా ఏం కనపడవు, కానీ అనేక మంచి శుభఫలితాలు వచ్చి తీరుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో జలదానము అంటే మంచినీళ్ళు దానము, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వడం వల్ల అనేకమైన శుభఫలితాలు వాటంతా అవే వచ్చి తీరుతాయి.